ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ సరస్వతే నమ. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే సులభమైన యోగ విధానం ద్వారా కుడి ముక్కులో నడిచే శ్వాసను ఎడమ ముక్కులోనికి, ఎడమ ముక్కులో నడిచే శ్వాసను కుడి ముక్కులోనికి ఏ విధంగా మార్చవలెనో తెలుసుకుందాం. ఇది శాస్త్రసమ్మతమైన శ్వాసనాడి రహస్యం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. యోగ శాస్త్రం ప్రకారం మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి 3: ఇడ, పింగళ, సుషుమ్న. ఈరోజు మనం పింగళ నాడిలో నడుస్తున్న శ్వాసను ఇడానాడిలో నడుస్తున్న శ్వాసను పింగళ నాడిలోనికి మార్చే విధానాన్ని నేర్చుకుంటాం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ముందుగా నేలపై సౌకర్యంగా కూర్చోండి. ఎడమ కాలిపై కుడి కాలిని వేళ్లతో కూడా ఒకదానిపై ఒకటి సరిగా ఉంచి, ఎడమ చేయిని నేల నూదబొడిచి, కుడి కాలి మణికట్టు వద్ద ఉండు బొటనవేలు పెద్ద నరమును, కుడి చేతి చూపుడు వ్రేలు, నడిమి వ్రేలు ఈ రెండింటితోనూ తుంబుర తీగెను ఆడించినట్లా ఆ బొటనవేలు పెద్ద నరమును కదిలించుచుండవలేను. ఇవి అంతయు ఎదురుగా ఉన్న పటం నందు చూపెట్టబడి ఉన్నది. చూడండి. ఇట్లు కొన్ని నిమిషములు చేయుచుండిన ఎడమ ముక్కునందుండు శ్వాస కుడి ముక్కులో తిరుగును. ఇప్పుడు కుడి ముక్కులో ఉన్నటువంటి శ్వాస ఎడమ ముక్కులోకి మార్చే విధానాన్ని తెలుసుకుందాం. నేలపై సౌకర్యంగా కూర్చొని కుడి కాలిపై ఎడమ కాలిని వేళ్లతో ఒకదానిపై ఒకటి సరిగ్గా ఉంచండి. కుడి చేయిని నేలపై నూదబొడిచి శరీరానికి ఆసరాగా పెట్టుకోండి. ఇప్పుడు ఎడమ కాలి మణికట్టు వద్ద ఉన్న బొటనవేలు పెద్ద నరాన్ని గమనించండి. ఎడమ చేతి చూపుడు వేలు, నడిమి వేలు ఈ 2 వేళ్లతో తుంబుర వాయించినట్లుగా ఆ నరాన్ని మెల్లగా కదిలించండి. ఈ కదలికను నెమ్మదిగా నిరంతరంగా కొన్ని నిమిషాలు చేయాలి. ఇలా కొన్ని నిమిషాలు చేసిన తర్వాత కుడి ముక్కులో నడుస్తున్న శ్వాస క్రమంగా ఎడమ ముక్కులోకి మారుతుంది. దీంతో మనస్సు ప్రశాంతంగా మారుతుంది, కోపం తగ్గుతుంది, ధ్యానం సులభమవుతుంది, నిద్ర బాగా పడుతుంది. ఇలా శ్వాసను మార్చే పద్ధతి మరొకటి తెలుసుకుందాం. కూర్చునే విధానంతో శ్వాస మార్పు. మీరు కూర్చున్నప్పుడు ఎడమ చేతిని భూమిపై పెట్టి ఎడమ వీపును గోడకు ఆనించి కూర్చుంటే శ్వాస కుడి ముక్కులోకి మారుతుంది. అలాగే కుడి చేతిని భూమిపై పెట్టి కుడి వీపును గోడకు ఆనించి కూర్చుంటే శ్వాస ఎడమ ముక్కులోకి మారుతుంది. మరో పద్ధతి పడుకునే విధానంతో శ్వాస మార్పు. మీరు పడుకున్నప్పుడు కుడివైపున ఒరిగిల కుడి చేతిని తల కింద పెట్టి పడుకుంటే శ్వాస ఎడమ ముక్కులోకి మారుతుంది. ఎడమ వైపున ఒరిగిలి ఎడమ చేతిని తల కింద పెట్టి పడుకుంటే శ్వాస కుడి ముక్కులోకి మారుతుంది. శ్వాసను మార్చే మరో పద్ధతి నడిచేటప్పుడు శ్వాస మార్పు. నడిచేటప్పుడు చిన్న గుడ్డను లేదా గొడుగును ఎడమ చంకలో ఉంచుకొని నడిస్తే శ్వాస కుడి ముక్కులోకి మారుతుంది. అదేవిధంగా కుడి చంకలో ఉంచుకొని నడిస్తే శ్వాస ఎడమ ముక్కులోకి మారుతుంది. ఈ విధంగా ప్రతిరోజు సాధన చేస్తే మీకు కావలసినప్పుడు కావలసిన ముక్కులో వెంటనే శ్వాసను మార్చుకోగలుగుతారు. ప్రతిరోజు 4 గంటల నుంచి 6 గంటల వరకు ఆయా ముక్కుల్లో శ్వాసను నడిపిస్తే
మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. దుఃఖాలు దరి చేరవు. ధనార్జనకు మార్గం ఏర్పడుతుంది. ఏ పనికైనా బయలుదేరేటప్పుడు కుడిముక్కులో శ్వాస ఉంటే ఆ పని విజయవంతంగా జరుగుతుంది. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలనే హంస అని యోగశాస్త్రం చెప్తుంది. ఈ శ్వాసే అన్ని జీవరాశులకు ప్రాణవాయువు. ధన్యవాదాలు మిత్రులారా. శ్రీమాత్రే నమః.